Hello friends, welcome to my channel. Friends, National Cooperative Union of India ఈ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇది ఏ గవర్నమెంట్లోకి వస్తుంది అంటే స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా అనే విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ కానీ ఈజీలీ మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో మీకు యూజ్ఫుల్ అయితే అప్లై చేయగలుగుతారు. సో అప్లై చేసుకోగలుగుతారు, తర్వాత జాబ్ని సంపాదించగలుగుతారు. సో నా అంబిషన్ అదే, కాబట్టి మీరు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీకు సంబంధించిన జాబ్ న్యూస్ కానీ ఎడ్యుకేషన్ న్యూస్ కానీ ఈ ఛానల్లో వేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే దీని డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది న్యూఢిల్లీలో అవుతుంది. మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద పోస్టులు అయితే వచ్చాయి. అయితే పోస్టులు ఏమున్నాయి, డైరెక్టర్ పోస్ట్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఎలక్ట్రీషియన్. డైరెక్టర్కి ఏం కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే రెగ్యులర్ పీజీ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, కోఆపరేషన్, కామర్స్, అగ్రికల్చర్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అలాగే డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు అనేది ఉంది. దీని శాలరీ మీకు మినిమం శాలరీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. 7th పే కమిషన్ ప్రకారం మీకు శాలరీ వస్తుంది. ఇది బేసిక్ పే అంటారు. సో 15,600 నుంచి 39,100 రూపాయల వరకు ఉంటుంది. సో ఇది గ్రేడ్ పే అంటారు. దీన్ని బట్టి లెక్కేసుకుంటే చాలా వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years వరకు ఇచ్చారు. సో ఇది డైరెక్టర్ పోస్ట్, ఇది లెవెల్ 12 అంటారు ఇది. సో డైరెక్టర్ పోస్ట్ ఒకటైతే ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్, 4 పోస్టులు ఉన్నాయి. సో దీన్ని లెవెల్ 9 అంటారు. రెగ్యులర్ పీజీ డిగ్రీ ఉండాలి, అది కూడా ఎందులో ఉండాలనేది ఇచ్చారు. నెక్స్ట్ డిజర్బుల్ కూడా ఇచ్చారు. తర్వాత ఎసెన్షియల్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, ఎందులో ఉంటే సరిపోతుంది. దాని ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అయితే ఇచ్చారు. పోస్టులు వచ్చేసి 4. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గుర్తుపెట్టుకోండి, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్, 4 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 6 అంటారు దీన్ని. సో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. ఇక డిజర్బుల్ కూడా ఇచ్చారు. డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ టాలీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఎంఎస్ ఆఫీస్ ఆటోమేషన్ ఉండాలి. ఇది ఎసెన్షియల్ కూడా ఇచ్చారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే యూడీసీకి ఇంకా బాగుంటుంది. గ్రేడ్ పే కూడా ఇచ్చారు ఇక్కడ. దీని గ్రేడ్ పే అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏంటంటే సాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇక దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 35,000 ఉంటుంది. ఇక లోయర్ డివిజన్ క్లర్క్, ఇవి 2 పోస్టులు ఉన్నాయి. ఎల్డీసీ అంటారు కదా, అవి లెవెల్ 2. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మినిమం 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. అలాగే ఇంక మీకు ఎసెన్షియల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూస్తే టైప్ రైటింగ్ అనేది మస్ట్ అనేది ఉండాలి, కంపల్సరీ. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years అయితే ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మినిమం ఇచ్చారు, మ్యాక్సిమం మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రిలాక్సేషన్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఎస్టీఎస్సీ అనుకోండి, దానికి 5 years కలుపుకోవాలి, అంటే 30 years వరకు ఎలిజిబిలిటీ ఉందని అర్థం. ఇక ఎలక్ట్రీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది.
ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, లెవెల్ 1 అంటారు దీన్ని. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఇక 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్ ఉంటే బెటర్. 30 years ఉండాలి. సో ఇవి డీటెయిల్స్. అలాగే ఇక్కడ జనరల్ కండిషన్స్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 885 rupees ఫర్ క్యాండిడేట్ ఫర్ పోస్ట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా వేస్తున్నారు. సో ఎస్బీఐ కలెక్ట్ ఫెసిలిటీ, ఎస్బీఐలోనే పే చేయాలి. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనం చదువుకోవచ్చు. ఇక ఇక్కడ డీటెయిల్స్ ఏంటంటే ఇండియన్ అయ్యి ఉండాలి. అలాగే మీ కాపీస్ ఏవైతే సర్టిఫికేట్ కాపీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసినప్పుడు మీరు రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడే మీకు ఈ జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్కంప్లీట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే క్యాన్సిల్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఇవన్నీ మనకు తెలుసు, అయినా కూడా వన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరగచ్చు, తగ్గించవచ్చు, అది వాళ్ళ డిసిషన్ అయి ఉంటుంది అది. ఇక ఇది ఎలిజిబిలిటీ ఇన్ రిగార్డ్స్ టు ఏజ్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ బి 31st. సో మీకు ఇది 31st వరకు అంటే ఏజ్ కానీ ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ కానీ ఇక్కడ వరకు వర్తిస్తాయి, ఈ డేట్ వరకు అని చెప్పేసి ఇచ్చారు. ఇక స్కిల్ టెస్ట్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి ఐటీఐ వాళ్ళకి ఇవన్నీ. అలాగే ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దీనికి. సో అంటే పోస్టుని బట్టి, అన్ని పోస్టులు కాదు. సో అందుకని ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోండి. అలాగే ఇక నో టీఏడిఏ ఇన్ కనెక్షన్ విత్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. టీఏడిఏ అయితే ఇవ్వరు. సో ఢిల్లీలో ఎన్సీఆర్, ఢిల్లీలో అక్కడ ఉంటుంది. దీని ఎన్సీఆర్ ఢిల్లీ, అక్కడ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద రిటర్న్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ ఢిల్లీ ఎన్సీఆర్ ఓన్లీ అండ్ నో క్లెయిమ్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ విల్ బి ఎంటర్టైన్డ్. అంటే ఎగ్జామ్ సెంటర్ అక్కడే ఉంటుంది. సో మార్చడం అంటూ ఉంది. నో టీఏడిఏ ఎవరు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన హ్యాపీగా ఒకసారి చదువుకోవాలి. అప్లై చేసే ముందు అన్నీ కూడా చదివి, మేము వీడియోలో ఏంటంటే అంత లెంత్ చెప్పలేము కాబట్టి మీరు ఇవన్నీ చదువుకొని ఫైనల్గా దీన్ని అప్లై చేసుకోవాలి. ఇక ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 5/1/2025 వరకు మనకి టైం ఇచ్చారు. సో అప్పటి వరకు టైం అయితే ఉంది. సో ఈ డేట్ అయితే ఇది. ఇక దీన్ని మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఇది మెయిన్ వెబ్సైటు, దీని లింక్ మీకు ఇస్తాను. ఇక్కడ ఇచ్చారు చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 5th Jan 2025 నైట్ వరకు ఇచ్చారు. సో గైడ్ లైన్స్ ఎలా అప్లై చేయాలి, ఓకే. అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్, మీకు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చూపించానో అదే అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇది వచ్చింది 14th వచ్చింది, మనకి 5th వరకు డేట్ అయితే ఉంది. ఇక టు బి అనౌన్స్డ్ లేటర్, అంటే ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్పుడు రిటర్న్ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ అనౌన్స్ చేస్తారు, ఓకే. అయితే ఎలా అప్లై చేయాలి దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ పోస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అనుకుందాం. సో నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అంటే మన నేమ్ ఎలా ఉంటుంది యాజ్ ఫర్ సర్టిఫికేట్ ప్రకారం, మెట్రికులేషన్ ప్రకారం, అది డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, జీమెయిల్ అయితే జీమెయిల్, రీఎంటర్ సేమ్ మెయిల్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, మినిమం 4 characters, మొబైల్ నంబర్ ఇవ్వండి. హ్యావ్ యూ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద గైడ్ లైన్స్ అన్నప్పుడు ఎస్ఆర్ నో అది పెట్టండి. ఎందుకంటే మీరు అర్థం కాకపోతే మళ్ళా చదువుకోండి అని అర్థం ఇక్కడ, ఓకే. సబ్మిట్ చేసేస్తారు. ఇది ఫస్ట్ ఇది మీరు క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఏమవుతుందంటే లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాగిన్ టు యువర్ అకౌంట్. ఇప్పుడు లాగిన్ అవుతారు. ఈమెయిల్ ఐడి, పోస్ట్ అప్లోడ్ ఏదైతే చేశారో అది మీ పాస్వర్డ్తో సబ్మిట్ చేసేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే వన్స్ అప్లికేషన్ ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేసి సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో కంప్లీట్గా ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు ఇస్తాను. సో మీరు చూడండి, ఇది కూడా మెయిన్ వెబ్సైటే, అలాగే ఇది కూడా మెయిన్ వెబ్సైటే. ఈ వెబ్సైట్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తాను. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అయితే మీరు వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి లింక్ని చూసేసి గబగబా అప్లై చేయడం కాకుండా
ఫస్ట్ మీరు అన్నీ చూడండి, చదువుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎవరో చెప్పారని కాకుండా జాగ్రత్తగా మీరు అన్నీ చదువుకొని నేను ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఫీజు ఎంత, ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? లాస్ట్ డేట్ వచ్చేసి 5/1/2025 వరకు ఉంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.